ఇలా దింపుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొకటి వచ్చేసి డబుల్ అనమాట. గోద్రేజ్ కంపెనీ వారిది డబుల్ తీసుకున్నట్లయితే మంచి కాపు దిగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే దీంట్లో గట్లే హుమైనో యాడ్ చేశారు. ఇంతకుముందు వీడియోలో చూపించానుగా అదనమాట. అది కూడా మనకు చాలా మంచి ఆస్కారం చేస్తుంది. పూతను కావాల్సిన న్యూట్రియన్స్ అనమాట, బోరాను, జింకు, మెగ్నీషియం, కాపరు, ఇలా మైక్రో న్యూట్రియన్స్ అయితే ఉంటాయన్నమాట. అది కూడా స్ప్రే చేసుకోవచ్చు. అంటే దీంతో పాటు మనం ఏదైతే అనుకున్నామో డబుల్, ఈ ఎంసీ ఎక్స్ట్రా, ఎంసీ సెట్ ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే, అలాగే రాడిఫామ్ కూడా స్ప్రే చేసుకున్నట్లయితే స్ట్రెస్ గురి కాకుండా ఉందన్నమాట. ఇది కూడా ఒలాగ్రో కంపెనీవే. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి తక్కువ ధరలో ఉంటాయి, మంచి పూత ఖాతా దింపుకోవడానికి అవకాశం చేస్తాయి అన్నమాట. ఇక ఇంకొన్ని మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో మంచిగా అవైలబుల్ ఉండేటివి అయితే ఇప్పుడు ఇంతకు మించి అవసరం లేదు ఇప్పుడు ఈ రౌండ్కి అయితే గిన. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో దండిగా ఉన్న ఫ్లవర్ బూస్టర్లు ఇవన్నీ మళ్ళీ ఒకసారి కాపు దింపుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అనమాట. ఇప్పుడైతే పూర్తిగా మనకు పూత ఖాతా అధికంగా రావాలంటే ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉండేవి ఈ 4 మందులు, అలాగే రాడిఫామ్ స్ప్రే చేసుకున్నా కూడా మనకి మంచిగా పూత ఖాతా దిగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎందుకు ఇదింతా చెప్తున్నా అంటే గిన పూతలు చాలా మంది లేవని కామెంట్ చేస్తున్నారు, అలాగే ఫోన్ చేస్తున్నారు. పూతలు అధికంగా రావడానికి మంచిగా క్లైమేట్ కూడా సరిగ్గా ఉండాలండి. క్లైమేట్ కూడా సరిగ్గా ఉన్నట్లయితే మనకు పూత ఖాతా కూడా ఎక్కువగా వచ్చి మనకు పింజ దిగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మొక్కలు చూసారా, మనకు పైన ముడత లేకుండా ఉండాలి. అలాగే పూతలు కూడా గండ పూత పడుకోకుండా మనకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే చెప్పానో మార్షల్ మార్కరు మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట. మార్షల్ వచ్చేసి కార్బోసల్ఫాన్ 25% ఉంటుంది. ఇది పూతలు మిడ్జీగా అనే దశని అయితే పోగొడుతుంది అనమాట. ఆ పూతలు ఉన్నప్పుడే కొట్టండి. అలాగే బోరాను మీరు యాడ్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే హుమైనతోనే మనం చేసుకోవచ్చు అనమాట. ఇక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న తోటలు అయితే పర్లేదు, బాగున్నాయి. ఈసారి కూడా చాలా మంది రైతన్నలు 4 రోజులకి 3 రోజులకే స్ప్రే చేస్తున్నారు. ఇప్పుడు అంత అవసరమేం లేదండి, వచ్చేదే 4వ రోజు రిజల్ట్ వస్తుంది. బాగా చూసి స్ప్రే చేసుకోండి. అంతేగాని మనం ఎక్కువ అధికంగా మందులు తీసుకుని వచ్చి స్ప్రే చేసినా కూడా ఇబ్బంది ఉన్నదనమాట. అందుకే ఇబ్బంది లేకుండా కొట్టాలంటే ఈ వారం స్ప్రే చేసుకోండి. మనకు బూడిదకోసారి, నల్లికోసారి డబ్బీ కడ్డీల పైన, ఓపీ వెరైటీల పైన, అలాగే సీడ్ అయితే కాస్త కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదింత బూడిద సెగ్మెంట్గా చేయాలి అనమాట. అందుకే ఇట్లా చెప్తున్నాను. ఇప్పుడు దీనిలో కలుపుకోవచ్చా అంటే ఫంక్షన్లే కలుపుకోద్దండి. ఎక్కువ మనకు లైట్గా బూడిదంటే అప్పుడు దాంట్లో కలుపుకోండి ఇవి, అంతేగాని సపరేట్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. బూడిద పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు పూత రాలే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది.